హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఈ ప్రాంతాలలో మళ్ళీ రీపోలింగ్ ఈసీ ప్రకటన పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి టీడీపీకి అనుకూలంగా ఫలితాలను తారుమారు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈవీఎం హ్యాకింగ్పై జగన్తో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాస్యాస్పదమైన సిద్ధాంతాలను తెరపైకి తెస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా ఓట్లు దండుకున్నారని, జగన్ వారిని శకుని పాచికల్గా ఈవీఎంలు పనిచేశాయని చెప్పేసి ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు జగన్. సో జగన్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగిసిన వెంటనే సింగపూర్కు వెళ్లి బార్కోడ్లను స్కాన్ చేసి ఓట్లు మార్చుకున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇలాంటి హాస్యాస్పదమైన వీడియోలు చేస్తూ ఉన్నారు. 2019లో తన పార్టీ 23 సీట్లతో ఓడిపోయినప్పుడు చంద్రబాబు కూడా ఈవీఎంల గురించి ప్రస్తావించారు. కానీ వైఎస్ఆర్సీపీ దాన్ని త్రోసిపుచ్చింది. బీజేపీ యొక్క జీవీఎల్ నరసింహారావు డెమోక్రసీ ఎట్ రిస్క్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మనం నమ్మొచ్చా? ఇప్పటికే కట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి తమ నేతలు సోషల్ మీడియా వరకు అందరూ ఒకే రాగం పాడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయటం లేదా ట్యాంపరింగ్ చేయటం అసాధ్యమని ఎలక్ట్రానిక్ నిపుణులు అంటున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం అసాధ్యం. అవి క్యాలిక్యులేటర్ల వలె పనిచేస్తాయి. అవి బ్లూటూత్ లేదా ఇంటర్నెట్, వైఫై వాటి డివైస్కి కనెక్ట్ చేయబడవు. కాబట్టి వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యము. ఈవీఎంలకు చిహ్నాలు ఉండవని, అవి సీరియల్ నెంబర్తో మాత్రమే పనిచేస్తాయని గమనించాలి. కాబట్టి గుర్తుకు అనుకూలంగా ప్రోగ్రామింగ్ ఉంటుంది. ముందుగా దాన్ని మళ్ళీ ప్రోగ్రామింగ్ మార్చలేము ఒకసారి చేస్తే అని చెప్తున్నారు. సో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అభ్యర్థులకు అక్షర క్రమంలో ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ ఈవీఎంలపై ఇరుక్కుపోయి ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పార్టీకి ఒక్కో సీరియల్ వస్తుంది. సో ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఒక పార్టీకి మొదటి స్థానంలో ఉంటే మరొక నియోజకవర్గంలో అదే పార్టీ అభ్యర్థులు 3వ స్థానంలో ఉండొచ్చు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఈవీఎంలలోని ఈ విధంగా మనమైతే స్థలాలను తెలుసుకోవడం అసాధ్యమని చెప్తూ ఉన్నారు నిపుణులు. సో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అసాధ్యమని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. సో వైసీపీ వాళ్ళు అడుగుతున్నట్టుగా రీపోలింగ్ అనేది అవసరమా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.